శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు కుటుంబం విలువలు. రచించిన వారు జొన్నలగడ్డ శేషమ్మ గారు. కథ విందాము. ఉదయం 6 గంటలు. పార్వతి వంటగదిలోకొచ్చి ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి డికాషన్ కోసం సిద్ధం చేస్తున్నది. వీధి తలుపు బెల్లు మోగింది. ఇంత పొద్దుటే ఎవరు వచ్చారా అని ఆశ్చర్యపడి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వేణు ఒక పెద్ద సూట్ కేస్, ఒక బ్యాగ్తో వచ్చి నిలబడ్డాడు. మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. డల్గా కూడా కనిపించాడు. పార్వతికి ఏమీ తోచలేదు. రానాయనా అని బ్యాగ్ తీసుకుని లోపలికి అతనితో నడిచింది. సామాన్లు లోపల పెట్టి సోఫాలో కూర్చున్నాడు. 5 నిమిషాల్లో తేరుకుని, అమ్మా, నేను బ్రష్ చేసుకుని వస్తాను, మంచి కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది అన్నాడు. అలాగే వేణు, ఇప్పటికీ డికాషన్ దిగి ఉంటుంది, పాలు పెట్టి వెంటనే కాఫీ కలుపుతాను అని పార్వతి వంటగదిలోకి వెళ్ళింది. వేణు ఫ్రెష్ అయి వచ్చాడు. పార్వతి కాఫీ తెచ్చింది. హాయిగా ఆస్వాదిస్తూ, ఎన్నాళ్ళయిందమ్మా ఇంత చక్కని ఫిల్టర్ కాఫీ తాగి అన్నాడు. ఆలోచనలో పడ్డాడు వేణు. 6 నెలలయ్యింది తనకి పెళ్ళయి. తాను ఒక ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్నాడు. బెంగళూరులో ఉద్యోగం. వినీత అతని భార్య. ఆమెది సాఫ్ట్వేర్ ఉద్యోగమే. తనకంటే స్థాయి తక్కువ. వేరే కంపెనీ కూడా. వినీత చాలా అందగత్తె. బాగా హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ నలుగురితోనూ కలిసిపోతుంది. సదాశివరావు, పార్వతీలకు తెలిసిన వారు ఈ సంబంధం చెప్పారు. పెళ్లి చూపులయ్యాయి. వేణుకు పిల్ల నచ్చింది. ఆమె కూడా అభ్యంతరం చెప్పలేదు. వివాహమయ్యి హనీమూన్ ముగించుకుని ఇద్దరు బెంగళూరు వెళ్లి సెటిల్ అయ్యారు. కొన్ని నిజాలు మహా చేదు. ఇది నిజమేనా అనే చిత్తభ్రమ కలుగుతుంది. మర్నాడు ఉదయం 8 దాటింది. వినీత ఇంకా లేవలేదు. నిద్ర. వేణు లేపాడు. హలో, గుడ్ మార్నింగ్. లేచి ఫిల్టర్ వేస్తావా? పాల ప్యాకెట్ వచ్చింది, ఇప్పుడే లోపల పెట్టాను అన్నాడు. అబ్బా, నా వల్ల కాదు. అయినా సాగదీసుకుంటూ వినీత అని పిలవాలా? నువ్వు నన్ను విన్ను అను, నేను నిన్ను వెన్ను అంటాను. అర్థమైందా వెన్ను? మనం జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయాలరా. ఫిల్టర్ ఏమిటి? నేనెప్పుడూ వినలేదు. నెస్కాఫ్ కలుపుకొని తాగే. నిన్న ఆఫీస్ నుంచి వస్తూ ప్యాకెట్ కొని టీపాయ్ మీద పెట్టాను. పౌడర్ను ఓ టిన్లో పోసే, కాసేపట్లో వస్తాలే, సరేనా వెన్ను అంది. వేణుకి మతిపోయింది. ఆహా, ఏం మనిషి, ఆడపిల్లేనా భర్తని ఇలా ఒరే ఏరా అంటుంది? ఓ గాడ్, తానెప్పుడూ వినలేదు. షాక్లోకి వెళ్ళాడు. నెమ్మదిగా లేచి వచ్చింది. రాత్రి కట్టుకున్న షార్ట్లోనే ఉంది. చిన్న బనియన్ వేసుకుంది. ఒళ్ళంతా కనిపిస్తోంది. వేణు చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. అక్కడికొచ్చి వీపు మీద ఒకటి తట్టి, ఏరా వెన్ను, కాఫీ తాగావా? నాకు కూడా కలిపితే నీ సొమ్మేం పోతుంది? పోనీలే, ఇప్పుడు వెళ్ళి కలిపి పట్టుకురా అని సోఫాలో కూర్చుని మొబైల్ ఆన్ చేసుకుని బిజీ అయిపోయింది. వేణు స్నానం చేసి పైజామా వేసుకుని కాటన్ టీషర్ట్ వేసుకున్నాడు. ఏంట్రా నాయనా, ఇంకా నయం పంచె కట్టావు కాదు. ఏయ్, బీసీల నాటి పోజులు నా దగ్గర కావు. వెళ్ళి బట్టలు మార్చుకునిరా, షార్ట్స్ వేసుకో. అప్పుడే స్నానం అయ్యిందా? ఇప్పుడే పోతావా ఆఫీస్కి అంది. లేదు, ఈరోజు కొంచెం లేట్. 11 గంటలకు వెళతాను. వంటేం వండుతావు? కూరగాయలున్నాయా? పని మనిషి వస్తుంది ఇప్పుడు, తెప్పించనా అన్నాడు వేణు. నో నాన్సెన్స్. అరే, వంట ఎవడు చేస్తారా? స్విగ్గీకో జొమాటోకో ఆర్డర్ చేసి తెప్పిస్తాను. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? యమ్మీ. ఒక్కసారి రుచి మరిగావంటే మరీ వదలవురా నువ్వు వెన్ను అంది వినీత. నో వినీత, నాకు అవి పడవు. అప్పుడప్పుడు ఆఫీస్లో లంచ్ డిన్నర్లకు ఆర్డర్ ఇస్తారు, నాకు డైజెస్ట్ కావు అన్నాడు. అయితే నీ తిప్పలు నువ్వు పడు, ఓకేనా? పనమ్మాయితో వండించుకుంటావో, నువ్వే కుక్గా అవతారం ఎత్తుతావో. యాజ్ యూ విష్. లంచ్ బాక్స్ పట్టుకుపో. అన్నట్లు ఈరోజు మన నైటు మన డిన్నర్ వెల్కమ్ హోటల్లో. నా ఫ్రెండ్స్ అంతా కలిసి మనకు పార్టీ ఇస్తున్నారు అంది వినీత. వేణుకి మతిపోయింది. ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? తను అనుకున్న దానికి తమ కుటుంబాల్లో ఉన్నదానికి పొంతనలేదు. ఏం మాట్లాడాలో తోచని అయోమయం. పనులు ముగించుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఈ వివాహ జీవితం, ఈ బంధం ఏమిటి? ఈ భార్య ఏమిటి? పెద్దవాళ్ళందరూ అరేంజ్ చేసిన పెళ్లి కదా. వినీత ఇలా వింతగా ఉంటుందని కల్లో కూడా ఊహించలేదు వేణు. తల పట్టుకున్నాడు కాసేపు. సరే, సొసైటీ మర్యాదలు పాటించాలి కదా. రాత్రి పార్టీకి వెళ్ళాడు. అక్కడ అందరూ వినీతలాగే ఆర్భాటం, అరుపులు, గోల. ఎవ్వరూ నెమ్మదిగా ఓ చోట కూర్చుని
కబుర్లు చెప్పుకుని నవ్వుకునే అవకాశమే లేదక్కడ. ఇదా లోకం, కొత్త లోకం, నేనెన్నడూ చూడని లోకం అనుకున్నాడు. అమ్మ తన ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది. తనను పరిశీలిస్తోంది. వేణు ఈ లోకంలోకొచ్చాడు ఆలోచనల పరంపర నుండి. కాసేపు విశ్రాంతి తీసుకోనాయనా అంది. ఈలోగా తండ్రి సదాశివరావు గారు వచ్చారు. అరే వేణు, ఎంత సర్ప్రైజ్! చాలా సంతోషంగా ఉంది. ఒక్కడే వచ్చావా? కోడలేది? అంతా బాగున్నారా? విశేషాలేమిటి? ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లేదు డాడీ, నేనొక్కడే వచ్చాను అన్నాడు. సదాశివరావు వేణుని గమనించి ముఖం నీరసంగా నిశ్చేష్టగా ఉన్న సంగతి అర్థం చేసుకున్నారు. కొంతసేపు రెస్ట్ తీసుకుంటావా? ఓసారి తోటలోకి వెళ్తావా అన్నది అమ్మ. ఆ, కాసేపు తోటలో తిరిగి వస్తాను అని స్నానానికి లేచాడు వేణు. తల్లిదండ్రులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆందోళన. ఏం జరిగిందో ఏమిటో. అందుబాటు లేదు. అబ్బాయి పెద్ద షాక్లో ఉన్నాడు అంది పార్వతి. అవును, వాడే చెప్తాళ్లే, ఓపికతో ఉందాం. పాపం మనసులో ఎంత బాధ మోస్తున్నాడో బిడ్డ అన్నారు సదాశివరావు. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయ్యింది. అమ్మా నాన్నల దగ్గర కూర్చుని వేణు ఇలా చెప్పుకుని వస్తున్నాడు. పెళ్ళయింది, జీవితం హాయిగా గడుస్తుంది అనుకున్నాను. వివాహం అయ్యాక జీవిత భాగస్వాములు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఓరిమి పెంచుకుని చిరునవ్వుతో మీ అందరి వలనే రోజులు గడుపుతారనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేదమ్మా. కళ్ళనీళ్లు ఒకసారి తుడుచుకుని జరిగిన సంఘటనలు కొన్ని చెప్పాడు. ఆశ్చర్యపడటం అమ్మా నాన్నల వంతయింది. దుఃఖం, కోపం, ఆవేశం, ఆవేదన అన్నీ పెనవేసుకుని మాటలు కరువై అలా రాయిలాగా ఉండిపోయారు. రాను రాను వినీత తన ఇష్టారాజ్యం కింద ప్రవర్తించేది. ఆదివారాలు ఎప్పుడూ నలుగురు స్నేహితుల్ని ఇంటికి పిలిచేది. అంతా కలిసి అరుపులు, కేకలు, భోజనాలు, స్నాక్స్, రాత్రి దాకా కబుర్లు. నన్నొక పనికి మాలిన వాణ్ణిగా చూసేవారు. వెరీ బ్యాడ్ విన్ను, ఇలాంటి రాతియుగం మనిషి నీకు హబ్బీ ఏంటి అంటూ కేరి చేసేవారు. నేను భరించలేకపోయాను. ఒకరోజు సీరియస్గా ఆమెను పిలిచి, వినీత, నేను చెప్పే విషయాలు శ్రద్ధగా విను. పెళ్ళైన తర్వాత జీవితం ఇంత అల్లకల్లోలంగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను నిశ్శబ్దాన్ని, శాంతిని ఇష్టపడతాను. నా వృత్తికి అవి అవసరం. ఏకాగ్రత, ఏకాంతం కావాలి. ఇంత డిస్టర్బ్డ్ లైఫ్ నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నీ పద్ధతులు మార్చుకో. మనం హాయిగా ఒకరికొకరు కలిసి ఉందాం అన్నాను. ఆమె వెంటనే ర్యాష్గా సోఫాలో నుంచి లేచింది. నోవెన్ను, నీ పద్ధతి నాకు పరమ రోతగా ఉంది. మనిద్దరికీ సరిపడదు. లెటస్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండ్. నేను ఇప్పటికే లాయర్ని కన్సల్ట్ చేశాను. డైవోర్స్కి అప్లై చేశాను. కొద్ది రోజుల్లో పేపర్లు వస్తాయి. కామ్గా విడిపోదాం. ఎవరి దోవ వారిది అంది. నాకు మతిపోయింది. నోట మాట రాలేదు. వారం క్రిందట ఆ పేపర్స్ వచ్చాయి. నా చేతిలో పెట్టింది వినీత అని ఆ ఫైల్ను అక్కడ టీపాయ్ మీద ఉంచాడు వేణు. ప్రశ్నార్థకంగా చూస్తున్న తండ్రితో, అవును డాడీ, ఇప్పుడు డబ్బుతో కొనలేదని ఏముంది చెప్పండి. లాయర్లు కూడా స్మార్ట్ అయ్యారు అన్నాడు. సరే, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? మనం ఏం చెయ్యాలి అన్నారు సదాశివరావు. నీ మనసులో మాట చెప్పు వేణు అన్నది పార్వతి అతని పక్కన కూర్చుని చేయి పట్టుకుని. అమ్మా, ఆమె తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడడం వేస్ట్. బహుశా ఈమె జోరు వాళ్లకు తెలియదేమో. అయినా ఇంకా సాధించేది ఏముంది గనక అన్నాడు వేణు. అమ్మా, 2 రోజుల్లో నేను బెంగళూరు వెళ్తాను. వీలైతే జరిగిన నిజాలన్నీ చెప్పి ఎవరైనా అనుకూలంగా ఆలోచించే అమ్మాయి దొరికితే నా అదృష్టం బాగుండి నన్ను దేవుడు అనుగ్రహిస్తే మీరు మాట్లాడి నన్ను పిలవండి. మనం అంతా కూర్చుని విషయాలు ప్రస్తావించుకుని ఇష్టమైతే అలాంటి అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. సరే వేణు, మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు సదాశివరావు. 2 నెలల తర్వాత వేణుకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది. గోపాలరావు గారని రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాధారణ ఉద్యోగి. సాంప్రదాయమైన కుటుంబం. 2 అమ్మాయిలు. ఆఖరున ఆలస్యంగా ఒక కుమారుడు. వారి పెద్ద కూతురు మహాలక్ష్మి బీకాం చదివి అక్కడే చిన్న కంపెనీలో పనిచేస్తోంది అన్నారు తండ్రి. సదాశివరావు, పార్వతి వారిని కలిసి వేణు సంగతి వివరంగా నిజాయితీగా చెప్పారు. ఆమెను వ్యక్తిగతంగా అడిగారట. తనకు సమ్మతమే అన్నదట. వేణు వచ్చాక అంతా కలుసుకున్నారు. లక్ష్మితో వేణు తన ఆవేదన వివరించాడు. అందరూ ఆమోదించాక సింపుల్గా వివాహం జరిగింది. లక్ష్మిని తనతో తీసుకెళ్లాడు వేణు. ఇద్దరు హాయిగా జీవనయానం సాగిస్తున్నారు. ఒక్కో రోజు ఎంతో సీరియస్గా పనిలో ఉన్న వేణుని చూసి, నేనేమైనా మీకు హెల్ప్ చేయనా? నాకు కంప్యూటర్ పై పని చేయడం తెలుసు అనేది లక్ష్మి. వద్దులే లక్ష్మి,
నువ్వు అలా చిరునవ్వుతో ఉండి పలకరిస్తూ నా చెంత ఉంటే ఎంతో హాయి అంటాడు వేణు. సదాశివరావు గారి ఇంటి పక్కన ఒక డాబా ఇల్లు ఉంది. భవానీ గారు అందులో ఉంటుంది. పార్వతి తన బాధలు ఆమెతో పంచుకుంది. ఆమె పార్వతిని ఓదార్చి మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది, భగవంతుని దయ తప్పక ఉంటుంది అని ధైర్యం చెప్పేది. జరిగిన శుభకార్యానికి భవానీ చాలా సంతోషించింది. పార్వతమ్మ, చూసావా, కుటుంబం ఎంత తీయని వ్యవస్థ, దానికి పునాది మూలం. అన్ని భార్యాభర్తలేనమ్మా. ఈ బంధం పరస్పర అనురాగంతో పెనవేసుకోవాలి. ఆడవారికి ఓర్పు అవసరం. అన్ని సమాజాల్లోనూ మొదట్లో పురుషులే ఇంటి బయట ఉపాధికి వెళ్లేవారు. ఇంట్లో పిల్లలు కూడా 10 మంది దాకా ఉండేవారు. రోజులు మారాయి. ఆడవారు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కొక్క చోట ఆర్థికంగా వెసులుబాటు పెరిగిన కొద్దీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. తమ పిల్లల్ని ఆడ మగ అనే భేదం వదిలి జాగ్రత్తగా పెంచాలి. విలువలు నేర్పాలి. ఆలుమగలు ఇద్దరు సంసారం అనే బండికి 2 చక్రాలు అని చెప్పాలి. అనురాగంతో ఒకరినొకరు అర్థం చేసుకున్న దంపతులకు సంతానం కలిగి చక్కని వాతావరణంలో పెద్దవారవుతారు. అట్టి పిల్లలు మంచి యువతీ యువకులుగా ఎదిగి కుటుంబానికి సమాజానికి పుష్టిని పెంచుతారు. సమాజంలో శాంతి నెలకొంటుంది. ఈ మధ్య నేను మరో సంఘటన విన్నాను పార్వతమ్మ అని ఇలా చెప్పుకొనొచ్చారు. మన పక్క వీధిలో ఆనందరావు గారని మంచి పేరున్న లాయర్ గారున్నారు. వారి పెద్ద అబ్బాయి శేఖర్ పెళ్ళయింది సుమారు 2 ఏళ్ల క్రితం. అతను లా చదివాడు. కోర్టులో ఆఫీసరు. అమ్మాయి సుమలత అత్తవారింటికి వచ్చింది. ఆ ఇల్లు ఒక కంచుకోట. అక్కడ ఏం జరుగుతున్నది ఎవ్వరికీ తెలియదు. సుమను అత్తగారు ఆడపడుచు సాధించి కొట్టి ఈడ్చి నరకం చూపించారట. ఒకరోజు ఉదయం 7 గంటలకు ఆమె పెట్టె వీధిలో పడవేసి పో, మీ ఇంటికి పో అని తరిమేశారట. అయ్యో, అంత అన్యాయమా అంది పార్వతి. ఆ భర్త శేఖర్ కొన్ని చూశాడు, కొన్ని అతనికి తెలియదు. పని ఒత్తిడి వల్ల రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరేవాడట. సుమ మౌనంగా అన్నీ సహించింది. భర్తతో ఏమీ చెప్పలేదు. నీ భార్య రాకాసి, ఒక్క పని చేత కాదు, కూర్చుంటుంది, పలకదు. మాకు విసుగేసి ఇంటి నుంచి పంపేశాం అని తల్లి చెప్పిందట. చెల్లి కూడా మరిన్ని నేరాలు కల్పించి మోసింది. సుమలత తల్లిదండ్రులకు భారం కాకుండా చిన్న ఉద్యోగం సంపాదించి బ్రతుకుతోంది. 2 ఏళ్ల కాలంలో ఎన్ని మార్పులు! కాలమహిమ. ఆడపడుచుకి పెళ్ళయింది. భర్తతో వెళ్ళింది. తమ్ముడు సోము కూడా పెళ్లి చేసుకుని భార్యని తీసుకుని ఉద్యోగం కోసం ఊరు వెళ్ళిపోయాడు. శేఖర్ అలా మిగిలాడు. వాళ్ళ అమ్మ అతన్ని చేతగాని వానిగా లోకో చేసింది. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఎవరు భోజనం పెట్టగలరు? అన్నీ టేబుల్పై ఉంచుతాను, పెట్టుకుని తిను అనేదట. తాను ఒంటరి కదా. అవును. శేఖర్కి తల తిరిగింది. గతంలోకి తొంగి చూసుకున్నాడు. సుమ ఎంత మంచిది. ఒక్కనాడు ఎవరి గురించి చెడు చెప్పలేదు. చేతులారా ఆమెను తాను దూరం చేసుకున్నాడు. ఛీ, ఎంత తప్పు చేశాను అనుకున్నాడు. ఒకరోజు ధైర్యంగా శేఖర్ సుమలత ఇంటికి వెళ్లి వీధి తలుపు బెల్ కొట్టాడు. సుమ తలుపు తెరిచింది. 2-3 నిమిషాలు ఇద్దరు స్థాణువుల్లా నిలబడ్డారు. ఆమెను దగ్గరకు తీసుకుందాం అనుకున్నాడు శేఖర్. ధైర్యం సరిపోలేదు. ఆమెతో పాటు ముందు గదిలో 4 అడుగులు వేసి ఒక సోఫాలో కూర్చున్నాడు. సుమా, ఐఎమ్ సారీ. నీ పట్ల నేను పశువులా ప్రవర్తించాను. నేనొక అర్హత లేని భర్తను. నా భార్యను అవమానాల నుండి కాపాడలేని నా బ్రతుకు వృధా అని వలవల ఏడ్చాడు. సుమ ఆశ్చర్యపడింది. మౌనంగా చూస్తూ ఉన్నది. సుమా, నన్ను క్షమించు. నేను ఆ ఇంట్లో ఉండను. నువ్వు నన్ను భర్తగా అంగీకరించు. వేరే ఇల్లు తీసుకుని మనిద్దరం హాయిగా ఉందాం ప్లీజ్ అంటూ నేల మీద కూర్చుని ఏడ్చేశాడు. సుమలత ఇంకా మౌనంగానే ఉంది. ఆలోచించింది. 5 నిమిషాలకు తేరుకుంది. నేనేం చెప్పగలను? నాన్న పోయారు బెంగతో. అమ్మ ఒంటరిది. నాతో ఆమున్నది. ఇలా బ్రతుకుతున్నాను అంది. అదొక పెద్ద విషయమా? నా బాధ్యత. అత్తయ్య గారు మనతోనే ఉంటారు అన్నాడు. ఆలోచించు అని కాసేపు కూర్చుని వెళ్ళాడు. సాయంత్రం తన మంచి మిత్రుణ్ణి, అతని భార్యను తన వెంట తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ సుమలతను వారి అమ్మగారిని కలిసి విషయాలు చెప్పి, శేఖర్ మంచివాడే, అజ్ఞానంతో బాధపడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, పెద్ద మనసు చేసుకోండి అని వారిద్దరితో చెప్పారు. ఆ విధంగా శేఖర్ సుమలు కలిసుంటున్నారు. కనుక పార్వతి, నిజానిజాలు తెలుసుకుని ఆ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి.
ఇతర దేశాల వాళ్ళు ఇండియాలోని ఈ కుటుంబ వ్యవస్థను చూసి ఆనందించి అనుకరించాలని చూస్తున్నారు. మనం వెర్రిగా వాళ్లను అనుకరించాలని తపన పడుతున్నాం. నేటి యువతకు వేషం, భాష మారాయి. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు అంటూ అసహనంతో ఆలోచిస్తున్నారు. సహజీవనం అంట, అది మరో చెత్త. అలాంటి పోకడలకు వెళ్లకుండా మన సమాజం ముందుకు వెళ్ళాలి. మన విలువలను మనం కాపాడుకోవాలి అన్నారు భవానీ గారు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ చదవడంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.